ఈరోజు మనం వాటర్ సాఫ్ట్నర్ రీజనరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక టబ్లో వాటర్ తీసుకొని ఒక 15 kgల రాక్ సాల్ట్ బయట షాప్లో దొరుకుతుంది. ఆ సాల్ట్ని ఆ టబ్లో వేసేసి మొత్తం సాల్ట్ మొత్తం కరిగిన దాకా కలపాలి. ఇప్పుడు మోటార్ ఆన్ చేసుకుని పైప్ ఆన్ చేయండి. వాల్వ్ ఆన్ చేసుకొని చూసారా, దీన్ని 1లోంచి ప్రెస్ చేసి నెంబర్ 2 రీజన్లోకి కూర్చోబెట్టిన తర్వాత సాల్ట్ వైపు ఉంది కదా, సాల్ట్ వైపు తీసి కలిపిన సాల్ట్లో వేసుకొని సాల్ట్ లాగేంత వరకు ఈ బైపాస్ వాళ్ళు 50% క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సెట్ చేసుకుని ఇంట్లోంచి సాల్ట్ వాటర్ మొత్తం లాగడం అయిపోయాక మళ్ళీ బైపాస్ వాళ్ళని ఆన్ చేసుకొని ఇప్పుడు ఇది నెంబర్ 2 నుంచి ఇలా ప్రెస్ చేసి నెంబర్ 3లో పెట్టాలి. నెంబర్ 3లో పెట్టిన తర్వాత మళ్ళీ బైపాస్ వాళ్ళని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. సాల్ట్ వాళ్ళు కూడా క్లోజ్ చేసుకొని ఇలా వేస్ట్ వాటర్ వస్తే ఒక 5 to 10 minutes ఇలా వాటర్ని డ్రైన్ చేయాలి. ఇలా వాటర్ అన్ని ఇలా 10 నిమిషాలు వేస్ట్గా పోడ్చిన తర్వాత వాటర్ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసిన తర్వాత సాల్ట్ మొత్తం పోయింది అనిపించినప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ఇది బైపాస్ వాళ్ళు ఆన్ చేసుకొని దీన్ని 3 నుంచి నెంబర్ 1 సర్వీస్లో పెట్టేసి మళ్ళీ బైపాస్ వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేసుకోవటమే.